ఎన్సీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్తు పదార్థాలు, డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలి. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి పిలుపు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డీఎస్పీ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాని ఎగురవేస్తా మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ ప్రకటన. మదనపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షునిగా మోడం సిద్దప్ప ఏకగ్రీవ ఎన్నిక. డ్రగ్స్ కి బానిసలై జీవితాన్ని పాడు చేసుకోవద్దని యువతకి మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి హితవు పలికారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి డ్రగ్స్, మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకి బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మీ కుటుంబ గౌరవ మర్యాదలు, కుటుంబీకుల బంధాలు ముడిపడిన విషయాన్ని మరవద్దని అన్నారు. డ్రగ్ డ్రైవ్ అనే ఈ వారోత్సవం జరుపుతున్నాం. డీజీ గారి ఉత్తర్వులు, మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా ఎస్పీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు. ఎందుకంటే ఈ యువత మత్తుకు బానిసైపోతుంది, జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటుందనే ఒక కారణంతో ఈ మత్తును వదిలించాలా, ఈ మత్తు వల్ల ఏంటి నష్టాలేంటి, మిగతా ఏంటి, ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం మదనపల్లి పట్టణంలో. అట్లా చాలా చోట్ల కూడా జిల్లాలో జరిగాయి. మిగతా మన సబ్ డివిజన్లో కూడా ఈరోజు పీలేరులో జరిగింది, మిగతా చోట్ల కూడా జరిగింది. యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, మాదక ద్రవ్యాలతో సహవాసం ఉంటే మరణాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు. మరణం అనేది భగవంతుడు ఇచ్చేదే ఉండాలి కానీ మనం సొంతంగా తెచ్చుకునే మరణం ఉండకూడదు. కాబట్టి యువతకంతా చెప్పేది ఏమంటే, ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, గంజాయి కానీ, ఇంకా మిగతా ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దండి. దయచేసి మీ ఒక్క జీవితం మీ ఒక్కరిదే కాదది. ఎందుకంటే కుటుంబంతో ముడిపడినటువంటి జీవితాలు కాబట్టి కుటుంబానికి కూడా ఇబ్బందులుంటాయి, కుటుంబానికి కూడా బాధలుంటాయి. కాబట్టి మీ జీవితాలను మీ చేజేతులా మీరు నాశనం చేసుకోవద్దండి. కుటుంబ గౌరవాలు గౌరవంతో ముడిపడినటువంటి ఇష్యూ ఇది. కాబట్టి కుటుంబ గౌరవాన్ని కాపాడండి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి.
థ్యాంక్ యూ. కరోనా సెకండ్ వేవ్ జనవరి నెలలో ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని మదనపల్లె జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ తెలియజేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ని నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రస్తుతం గమనిస్తే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, వివాహాలు ఫంక్షన్లు చూస్తుంటే ఏ ఒక్కరూ మాస్క్ వేసుకోకపోవడం రాబోయే ప్రమాదానికి సూచిక అని అన్నారు. అందరికీ నమస్కారం. మనకు ఇప్పుడు కరోనా అనే వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టింది. అట్లని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది మళ్ళా ఇప్పుడు సపోజ్ మళ్ళీ సెకండ్ వేవ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్ వచ్చే ఎక్స్పెక్టేషన్లో మన ICMR వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీ కానీ కేరళలో కానీ చాలా వరకు కేసులు తగ్గిపోయినాయి. మనలాగే ఇప్పుడు ఎట్లా తగ్గినాయి అక్కడ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు అక్కడ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ మంత్ నుండి సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మళ్ళా మనము ఆ కరోనా వ్యాధిని బారిన పడకుండా అందరికీ చెప్పడం ఏమంటే బెస్ట్ మార్గం మాస్క్ అనేది ఖచ్చితంగా మాస్కే కవచం, మాస్కే వ్యాక్సిన్ అనుకొని మాస్క్ కంపల్సరీగా ధరించండి. మాస్క్ అనేది లేకపోతే మాత్రం జస్ట్ దానివల్ల మనకు వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాస్క్ బయట వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు బయట షాపింగ్ కావచ్చు, లేకపోతే మనం ఏ పనికైనా వెళ్ళినా కూడా బస్సులో పోవడం కానీ ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మామూలు అయిపోయింది. కాబట్టి ఈ మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి. మాస్క్ లేకపోతే మాత్రం మళ్ళీ వ్యాధి విజృంభించే అవకాశం ఉంది. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. అన్నిటికంటే మాస్క్ చాలా ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి. మాస్కే మీకు కవచం, మాస్కే వ్యాక్సిన్ అనుకొని మాస్క్ కంపల్సరీగా ధరించండి. ఈ వ్యాక్సిన్ వచ్చినంత వచ్చే అంటే తొందరలో వ్యాక్సిన్ కూడా వచ్చే ఇది ఉంది. కాబట్టి ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కూడా అది ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంటుందో ఎవరికి తెలియదు. సో మనకు మాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు దయచేసి మాస్క్ ధరించండి. మీకు అంటే మన నుండి కరోనా వేరే వాళ్ళకి పోకుండా, వేరే వాళ్ళ నుండి మనకు కరోనా రాకుండా రక్షింపబడతాము. అది ఒకటే ప్రివెంటివ్ మార్గము. మాస్క్ ధరించిన రెగ్యులర్గా మాస్క్ ధరించే వాళ్ళకి చాలా వరకు ఈ వ్యాధి సోకకుండా ఉంది. కాబట్టి అందరూ మాస్క్ ధరించండి. తర్వాత ఇంకా మనకు వచ్చే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజను, పెళ్లిళ్ళలో చాలా మంది చూస్తున్నాం, బయట పెళ్లిళ్ళలో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. మళ్ళా దానివల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెళ్లిళ్ళు కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే పండుగలు కావచ్చు. నెక్స్ట్ సంక్రాంతి రాబోతుంది. ఆ సంక్రాంతి, క్రిస్మస్ సంక్రాంతి జనవరి 1కి ఆల్రెడీ మన గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. అది జనవరి 1 జరుపుకోకూడదు అనేది. సో అట్లా ఏదైనా కానీ, ఏ ఫంక్షన్ అయినా కానీ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత శానిటైజేషన్ అనేది పాటించండి. ఈ మనకు కరోనా వైరస్ రాకుండా మనం నివారించుకోగలుగుతాం. లేదంటే మాత్రం మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు పడ్డ ఇబ్బంది మళ్ళీ పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ వేరే వాళ్ళకి రాకుండా మనము చర్యలు తీసుకోవాలా. అదొక్కటే మార్గం. మాస్క్ ధరించండి. మదనపల్లె టీడీపీ పట్టణ అధ్యక్షులుగా మోడెం సిద్దప్పను నియమించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ తుమ్మలపాటి రమేష్ తెలియజేశారు. నేడు మదనపల్లె టీడీపీ కార్యాలయం నందు మదనపల్లె టీడీపీ పట్టణ కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సహజీవన బాబు, నేతలు నీలకంఠ, ప్రభాకర్, విజయ, రాణి, శ్రీరామ, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుండి పనిచేస్తామన్నారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసి పసుపు జెండాని ఎగురవేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
సైడ్ నుంచి నిలబడుకుంటే మీరు మాకేం కనపడ మీరు కొంచెం ముందుకు రా అన్న నా సైడ్కి రా చదివాను బాబా నాకు అయితే నేను నా ముగ్గురిని పెట్టానా అన్న ముగ్గురికి అట్లే ఉండండి ఒక్క సెకండ్ కదలొద్దు అన్న బాగుంది ఓకే ఓకేనా రన్నారంటే ఇది మలుపు అన్న పక్కన నిలబడుకు ప్రభాకర్ పదక్క మీరు కూడా రండి ఇదంతా కవర్ చేస్తాం ఇది నీలకంటే చేతినా ఇప్పుడు బాగానే ఉంది ఎవరు పడకపోతే చెప్పి వాళ్ళు పక్క పంపించారు అందరూ పడినారు సైడ్కి వచ్చింది కొంచెం ఇప్పింటే లూజ్ వచ్చింది ఇప్పుడు వరకు కలపాల మనోడు ఈడు ఉండు విజయ్ కూడా ఉంది ఇప్పింటే లూజ్ వచ్చింది పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో మండల కమిటీలను టౌన్ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి టౌన్ కు మోడెం సిద్దప్ప గారిని ప్రెసిడెంట్ గాను, మాజీ కౌన్సిలర్ సాజీవన్ బాబు గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి రూరల్ కు బోయపాటి గోపాలకృష్ణారెడ్డి ప్రెసిడెంట్ గాను, దేవరింటి శ్రీనివాస్ను జనరల్ సెక్రటరీ గాను మదనపల్లి రూరల్ కు నియమించడం జరిగింది. అదేవిధంగా రామసముద్రం మండలానికి విజయ్ కుమార్ గౌడ్ గారిని ప్రెసిడెంట్ గాను, మంజునాథ్ అలియాస్ చిన్ను స్వామి గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే నిమ్మనపల్లి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి పాదావందనాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పెద్దలందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ముఖ్యులు నాకు ఈ బాధ్యత అప్పజెప్పేకి కారణమైన అన్నగారు దొమ్మలపాటి రమేష్ గారికి నా వందనాలు.
నా పైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పజెప్పినందుకు పరుగులు పెట్టిస్తానో లేదో కానీ అమ్మే పరిస్థితి మాత్రం చేయను. నా ప్రాణమైన ఇస్తాను కానీ ఎలాంటి పరిస్థితిలో నమ్మక ద్రోహం, పార్టీకి ద్రోహం అనేది నేను చేయను. చేయలేకపోతే చేయలేనన్నా చెప్తాను కానీ నా శక్తి వంచన లేకుండా కూడా పార్టీని ముందుకు నడిపించేకి అన్నగారి సహకారం తీసుకుంటూ ఎప్పుడు కూడా పార్టీలో నేను పాల్గొంటాను. ప్రతి విషయంలో కూడా ప్రతి వార్డు కూడా పర్యటించి రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా ఆ ఎన్నికల్లో ప్రతి వార్డు పర్యటించి ఏ వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా గానీ అన్నగారి సూచనల మేరకు అన్ని విధాల ఆ క్యాండిడేట్ కు సహకరిస్తూ మదనపల్లి మున్సిపాలిటీ పైన తెలుగుదేశం జెండా ఎగరేసేందుకు శాయశక్తుల అందరి సహకారంతో కూడా కృషి చేస్తానని చెప్పని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా నా మనవి ఏమంటే అందరూ కలిసి పార్టీని ముందుకు నడిపిద్దాం. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ముందు అని వచ్చేది పెద్ద పని ఏం కాదు. అందరూ వచ్చినారు, పదవులు అనుభవించినారు. మళ్ళీ అందరూ కూడా కొంతమంది స్తబ్దుగా ఉన్నారు. ఏ వ్యక్తిగత కారణాలు మనసులో పెట్టుకుని మేము రాలేదని చెప్పడం సరికాదు. అందరూ కూడా ముందుకు వచ్చి పార్టీని నడిపించాల్సిన విషయం జరగబోయే మీటింగ్లు, అన్ని మీటింగ్లు కూడా నేను అందరికీ కూడా నాకు ఎవరిపైన భేదాభిప్రాయాలు లేవు. అందరినీ సముచితంగా అందరినీ గౌరవించి పిలుస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మీటింగ్ కి హాజరయ్యి అన్నగారు ఆధ్వర్యంలో అందరూ నడవాలా. ఎవరో ఒకరు ముందుకుండి నడిపిస్తేనే గాని పడవ నడవదు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం మనకు పెద్ద దిక్కిచ్చినారు. ఇంతకు ముందు మనకు దిక్కులేని వాళ్ళంగా ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నా గానీ మనమందరూ కూడా ఏ పార్టీ అని తెలియని వాళ్ళుగా ఉన్నాం. ఆ రోజు కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రతిపక్షంలో కన్నా హీనంగా ఉన్నాం. ఈ పొద్దు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నంత ఆనందంగా ఉంది ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ విషయంలో కూడా అందరూ నాకు సహకరించి నన్ను అందరూ కూడా ఆశీర్వదించాలని నేను చేస్తున్నాను. ఈ రోజు మదనపల్లి పట్టణ కమిటీని ప్రకటిస్తూ నన్ను జనరల్ సెక్రటరీగా నియమించడం నా యొక్క జన్మ చరితార్థకము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడూ స్థానం ఉంటుంది అనే దానికి నిదర్శనం. మరి తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు దాదాపు మదనపల్లి పట్టణంలో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వారిలో 35 వార్డులను పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలందరినీ ఏకం చేస్తూ పార్టీ తల్లి లాంటిది దానికి గాన సేవ చేస్తే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మరి మాకి ఈ పదవిని కట్టబెట్టిన మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ బలోపేతం చేయడానికి శాయశక్తుల ప్రెసిడెంట్ గారికి మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు 35 వార్డులను దూరంగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా దగ్గర తీసుకుని మరి ఇంకో విషయం ఏమిటంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయితేనే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్లు కూడా తెలుగుదేశం పార్టీలో పదవులను అనుభవించి పార్టీ యొక్క సేవలను పొంది ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వారే బయటకు పోయి అక్కడ అధికారం జలాయిస్తా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీలో పునాదులు ఉన్నటువంటి వాళ్లే బయటపోయినారు. మరి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం శాయశక్తుల కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 20వ తేదీ ఆదివారం మదనపల్లి 132 kV సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా మదనపల్లి మున్సిపాలిటీ, మదనపల్లి రూరల్, కురబలకోట, నిమ్మనపల్లి మండలాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఈఈ విజయం తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మదనపల్లి 132 kV విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా 20వ తేదీ అంటే ఆదివారము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఇది మదనపల్లి, నిమ్మనపల్లి మరియు కురబలకోట మండలాలకు సంబంధించిన అన్ని సబ్స్టేషన్లు అంటే మదనపల్లిలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న సబ్స్టేషన్లతో సహా
రూరల్స్ మదనపల్లి టౌన్లో ఉన్న సబ్ స్టేషన్స్ అన్నీ కూడా ప్లస్ కురుబలకోట నిమ్మనపల్లి మండలాల్లో ఉన్న సబ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా విద్యుత్ అంతరాయం ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడా మా సంస్థతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాయలసీమ కన్వీనర్ హరికృష్ణ డిమాండ్ చేశారు. నేడు ప్రెస్ క్లబ్ నందు బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చందు, రామలింగ, ఉత్తన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాయలసీమ కన్వీనర్ హరికృష్ణ, బాస్ నాయకులు చందు మాట్లాడుతూ ఈ నెల 20న బాస్ 8వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై వీకోటలో మహాచైతన్య సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేను రవి కొంచెం కాంప్లైంట్ అందరికీ కూడా భారతీయ అంబేద్కర్ సేన 8వ వార్షికోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలారా, ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజు రోజుకి వీగిపోతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ రోజున ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరూ కూడా, రిజర్వేషన్ వర్గాలందరూ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ మధ్యనే రైల్వే డిపార్ట్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం మనం గమనించాం. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి సంసిద్ధమవుతుంది. అదే రకంగా ఎల్ఐసిని కూడా, ఈ భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ను వర్తింపజేసే రకంగా ఈ రోజున పెద్ద ఉద్యమానికి తెరలేపిన పరిస్థితి భారతీయ అంబేద్కర్ సేన చేపట్టింది. గతంలో కూడా రిజర్వేషన్ వర్గాలకు ఎక్కడైతే ఆపద వచ్చిందో, ఎప్పుడైతే రాజ్యాంగానికి భంగం వాటిల్లే రకంగా ఎప్పుడైతే వచ్చిందో, ఆ పేరుతో రిజర్వేషన్ల రక్షణ పేరు అని, ఇంకోసారి రాజ్యాంగ రక్షణ సభ అని ఎన్నో పలుమార్లుగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపిస్తూ వారు తీసుకునే రాజ్యాంగ వ్యతిరేకమైన విధానాలకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ అంబేద్కర్ సేన తమ వంతు ప్రయత్నాన్ని చేసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 20వ తేదీన పలంనేరు నియోజకవర్గంలోని వీకోటలో 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల మహా చైతన్య సదస్సును, మహా ర్యాలీని అక్కడ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సోదరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా తెలియజేస్తున్నాం. భారతీయ అంబేద్కర్ సేన చేసినటువంటి పోరాటాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఎస్సీ, ఎస్టీలు అనుభవిస్తున్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా భారతీయ అంబేద్కర్ సేన చేసినటువంటి పోరాట ఫలితమే అని మీరు గుర్తించుకొని మరిన్ని పోరాటాలకు నాంది పలకడానికి అన్ని వర్గాల ప్రజలను మూకుముడిగా రిజర్వేషన్లో, ప్రైవేట్ రంగ రిజర్వేషన్లో కూడా వాటా సాధనకై చైతన్య సదస్సు నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి కూడా, అమరావతి నుంచి కూడా పెద్ద ఎత్తున అతిథులు రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. డిసెంబర్ 20న చలో వీకోట కార్యక్రమము ప్రైవేట్ సంస్థలపై, ప్రైవేట్ రంగము రిజర్వేషన్లపై మన ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ వేలాదిగా తరలిరావని చెప్పి మా వాల్మీకి సంఘం తరఫున మేము కోరుతున్నాం. అయితే ఉన్నటువంటి ఈ ప్రైవేట్ రంగాలు ఇప్పటికే తలమునకలు అవుతున్నాయి. ఉన్న గవర్నమెంట్ సంస్థలు కూడా ప్రైవేట్ పరం చేయడము ఏ పార్టీ ధర్మము, ఏ పార్టీ న్యాయము, నాయకములే, రాజకీయ నాయకులే తేల్చి చెప్పాలి. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రైవేట్ రంగాలను సిద్ధం చేయడం భావం కాదని చెప్పేసి ఎంతోమంది దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి మన సోదరులు ఈరోజు ఎంబీఏలు, ఎంఏలు అనేక రకాల విద్యావంతులైనటువంటి మన సోదరులు అట్టడుగు నుండి
ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈ ప్రైవేటు పరం చేసే దానివల్ల ప్రజలకు బడుగు వర్గాలకు చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రైవేటు పరం సంస్థ చేస్తే బడుగు కులాలకు రిజర్వేషన్ ఇవ్వడం లేకుండా పోతుంది. అప్పుడు ప్రజలు బడుగు కులాలు ఎన్నుకందు పడిపోతారు. కాబట్టి ఈ ప్రైవేట్ పరంలో కూడా రిజర్వేషన్ బడుగు కులాలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు తప్పనిసరిగా అది రిజర్వేషన్ కల్పించాలని మా బీసీ హక్కుల పోరాట తరఫున మాట్లాడుతున్నాము. భారతదేశ వ్యాప్తంగా 1991 సంవత్సరం నుండి అనేక మంది ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు, అనేక మంది యువత నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా భారతదేశం 1991 సంవత్సరంలో మొత్తం ప్రైవేటీకరణ అనే నేపథ్యంలో తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఉన్నత విద్య చదివినటువంటి విద్యార్థులు కానీ, యువత కానీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, అదేవిధంగా ప్రైవేటీకరణకు ప్రభుత్వం ఆమోదించి ఏదైతే ప్రైవేట్ రంగం అనుమతులు ఇస్తున్నారో ఆ ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా అట్టడుగు కులాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు కల్పించకుండా ఎవరైతే చాలామంది భారతదేశంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశంలో ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో, ఏదైతే యువత ఉద్యోగం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడాలంటే ఏవైతే ప్రైవేట్ రంగంలో అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటికే ఏవైతే ప్రైవేట్ రంగం ఇస్తారో ఆ ప్రైవేట్ రంగాలన్నింటిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా ఈ ఉద్యమంలో కూడా విద్యార్థులుగా, యువతగా కూడా మేము కూడా ముందుండి సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. చాలా భారతదేశంలో చాలా లౌకికమైనటువంటి విషయం కాబట్టి, మరియు ఈనాడు ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో మరియు మనం మేజర్గా చూస్తే మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కోత పెడుతూ మరియు అదేవిధంగా చదువుకున్నటువంటి ఎంబీఏ, బీకామ్, బీఈడీ చేసినటువంటి విద్యార్థులు ఈరోజు నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా వారు కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా వారు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పెడుతున్నటువంటి నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు కూడా నడచలేకపోవడం, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉద్యోగాల్లో కూడా వెనకబడిపోతున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించి భారతీయ అంబేద్కర్ సేన అయినటువంటి డిమాండ్కు మరియు ఈనాడు రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాయలసీమ కన్వీనర్గా కూడా మన చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వారు చేయబోయే ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా మేము వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. బీటీ కళాశాలలో పనిచేస్తున్న అటెండర్లకి జీతాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించామని చెబుతూ వేధింపులకి గురిచేస్తున్న యాజమాన్య వైఖరి మార్చుకోవాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు. 12వ రోజు దీక్ష చేస్తున్న అటెండర్లకి బీసీ హక్కుల పోరాట సమితి బాస్ నాయకులు మద్దతు పలికి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ కళాశాలలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటెండర్లకి జీతాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, జీతాలు చెల్లించాలని ప్రిన్సిపాల్ని సంప్రదిస్తే ఉద్యోగం నుంచి తొలగించామని, ప్రిన్సిపల్ బెదిరింపులకి గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటెండర్లకి మద్దతుగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అటెండర్లు కమలమ్మ, అరుణ, శకుంతల, ఈశ్వరమ్మ, ఈశ్వరయ్య, సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. పార్ట్ టైం సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బీటీ కాలేజ్ పార్ట్ టైం సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి. బీటీ కాలేజ్ పార్ట్ టైం తొలగించిన పార్ట్ టైం సిబ్బందిని వెంటనే బీటీ కళాశాలలో తొలగించిన పార్ట్ టైం సిబ్బందిని వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే
తొలగించిన పార్ట్ టైం సిబ్బందిని వెంటనే పరిష్కరించాలి. బీటీ కళాశాలలో పార్ట్ టైం రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి బీటీ కళాశాలలో ఈ రోజున పార్ట్ టైం ఉద్యోగులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి గత 7 నెలలుగా ఇప్పుడు 8వ నెల రన్నింగ్ అవుతున్నది. 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని పీడించడం, ఇవ్వకుండా కాలేజీ నుంచి మీరు బయట వెళ్ళిపోండి అని ఆదేశాలు ఇవ్వడం ఏ చర్యకు దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, ఏదైతే కార్మికుల చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి కార్మికుల చట్టాలను కనీసం అవగాహన లేనటువంటి ఇక్కడున్నటువంటి విద్యాబుద్ధులు బోధించే పెద్దలు కూడా చిన్న కార్మికుల మీద వారి యొక్క ప్రతాపాలు చూపిస్తున్నారు. ఎవరో ఒక గుత్తాధిపత్యం కోసం, ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం, కాలేజీని ఒకరి చేతుల్లో మరో చేతుల్లో ఉంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో వాళ్ళు చేసుకున్నటువంటి గలాటలో ఇక్కడ బలవుతున్నది కేవలం పార్ట్ టైం కార్మికులుగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు బలవుతున్నారు. ఈ కాలేజీని నమ్ముకొని గత 25 సంవత్సరాలుగా ఈ కుటుంబాలన్నీ కూడా ఈ రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. కాబట్టి వీరు చేస్తున్న పోరాటానికి భారతీయ అంబేద్కర్ సేనగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే భవిష్యత్తులో దీని మీద మరింత పోరాటానికి కూడా అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలందరినీ కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి వీరి యొక్క పోరాటానికి ఇక్కడ విధుల్లో వీరిని ఉంచుకునే రకంగా అవసరమైతే లేబర్ కోర్టును కూడా ఆశ్రయించి వీరికి సమన్వయం జరిగే రకంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ జై భీమ్. ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది, వీరికి తక్షణం మేనేజ్మెంట్ వారు కానీ ఇక్కడ కాలేజీ ట్రస్ట్ వారు కానీ వెంటనే వారి జీతభత్యాలు చెల్లించి వారికి తిరిగి మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి మేము మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 12 రోజులుగా వాళ్ళు చేస్తూ డబ్బులు ఇవ్వలేదని చెప్పి రోడ్డు పైన కూర్చున్నారంటే దీనికంటే హేయమైన చర్య ఇంకొకటి ఉండదు. ఈ కాలేజీకి ఒక వైభవం ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జనగణమన మదనపల్లి బీటీ కళాశాలలో పుట్టింది. కనీసం మీరు మానవత్వం లేకుండా కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ రోడ్లో కూర్చున్నారంటే వారు కష్టం చేసి జీతాలు లేక 7 నెలల నుంచి ఈ కరోనా వికృత రూపంలో వాళ్ళు రోడ్డు పైన కూర్చున్నారంటే మీకు అవగాహన లేకుండా కాలేజీ యాజమాన్యం ఉందా, ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా 7 నెలల నుంచి వారికి జీతభత్యాలు అనేటివి వారి పోషణకు ఏ విధంగా దారితీస్తుందో మీకు తెలీదా? మీరు జీతాలు తీసుకోవడం లేదా? మీరు కూడా ఇదే విధంగా ఉన్నారా? మీరు కూడా మానేయండి, కాలేజీ గేటు వేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు బాధ అనేది. 12 రోజులుగా జీతభత్యాలు లేకుండా వాళ్ళు 7 నెలలుగా ఉన్నారంటే వాళ్ళు ఉన్నటువంటిది ఇంకొక ఎత్తు అయితే మీరు ఉద్యోగాలు తొలగించడానికి ఏ రైట్స్తో ఉద్యోగాలు తొలగించారో ఒక జీవో పాస్ చేసి తొలగించారా? మీ మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉందో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి మా బీసీ హక్కుల పోరాట సమితి నుండి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సోమవారం ఈ 3-4 రోజుల్లో వాళ్లకు పూర్తిగా క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ వారికి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. 12 రోజులుగా ఇక్కడ కూర్చొని ఉన్నాము. కనీసం ప్రిన్సిపాల్ కానీ, కరస్పాండెంట్ వారు కానీ, మేనేజ్మెంట్ వారు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఏమ్మా మీరు కూర్చున్నారు, ఎందువల్ల కూర్చున్నారు, మీ కష్టం ఏమని ఇంతవరకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. కనీసం మేము కూర్చోంటే వీడుండే సెక్యూరిటీ వాళ్ళు పోయి వీళ్ళు టెంట్ ఫస్ట్ తీపిస్తారా లేదా అని అడుగుతున్నారు. ఏ తప్పు చేసినామని ఈరోజు మమ్మల్ని టెంట్ ఎత్తిపిస్తారు? మేము అడుగుతాడు న్యాయం. వీళ్ళు వచ్చి 3 సంవత్సరాల కింద వచ్చి మమ్మల్ని ఫస్ట్ గేట్ బయట పోయేంత అవసరం ఏమొచ్చింది? మాకు కడుపులు ఇక్కడ ఎంత మంటుతాడో మాకు తెలుసు. వీళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిన్నలే మన వచ్చిన వాళ్ళు కూడా గలీజ్గా మాట్లాడుతున్నారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని. కానీ ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడటం లేదు. మా బాధలు మాకు తెలుస్తున్నాయి. కనీసం జీతం లేక మా పిల్లలు మేము రోడ్డులోకి వస్తా అంటే మేము ఇక్కడ కూర్చొని ఇంకా ప్రశాంతంగా అడుగుతా అంటే దాన్ని కూడా వీళ్ళు ఎవరు అడగడానికి మేనేజ్మెంట్ వాళ్ళకి లేదు. వీళ్ళకి ఎందుకంటే అంత బాధ? వీళ్ళు 1,00,000 తీసుకుంటున్నారు జీతాలు. ఇన్ని సంవత్సరాలుగా తీసుకున్నా మేము ఒక్కరు కూడా జీతాల గురించి కానీ ఏది కూడా ఇంతవరకు మేము అడగలేదు. మేము న్యాయంగా మా జీతాలు మాకేంటి, మా డ్యూటీలు మాకేంటి అని అడుగుతా అంటే మీకెందుకు అంత బాధ? ఫస్ట్
మాకు డ్యూటీలోకి వస్తే పర్వాలేదు, లేకపోతే మేము ఎంతవరకైనా వెళ్తాం. ఇంకా హీనంగా మేము కూర్చుంటే గేట్లు కూడా వేస్తామని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా కడుపులు అంత మండుతా ఉండే అందరిది. ఇంతకంటే ఘోరమైన స్థితి ఎవరికి రాదు, రాబోదు కూడా. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఏ తప్పు చేస్తామండి? ఎవరు మద్దతు రాకూడదంట, మద్దతు రారు. సరే మీరైనా జీతాలు ఇవ్వండి, ఫస్ట్ జీతాలు ఇచ్చి మాట్లాడండి, మాకు విధుల్లోకి తీసుకోండి, మళ్ళీ కావాలంటే మాట్లాడుకోండి. అంతేగాని అదుగోమంటే పోలీసులు పిలిపేయడం ఏ విధంగా చట్టానికి దారితీస్తుందో మీకైనా తెలియదా? మీరు ఒకప్పుడు పార్ట్ టైంగా ఉండి కాలేదు ఫుల్ టైంగా వచ్చిన వాళ్ళే. ఈరోజు మా గతి మీకు వచ్చిందిగా, మీరు అనుభవించిండ్రా? ఈరోజు మమ్మల్ని ఇంత ప్రశ్నించి ఇంత శ్రోభ గురి చేస్తున్నారు మమ్మల్ని. ఎన్ని విధాలుగా మాకు జీతాలు తక్కువ ఇచ్చినా మేము ఎంత భరిస్తూ పని చేస్తాం. మాకంటే వెనకాల వచ్చిన వేలు ఇస్తున్నారు, మాకు తక్కువ ఇచ్చినా మేము ఏ రోజన్నా వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, మాకు ఎందుకు తక్కువ ఇస్తాను అడగలేదు. ఈ రోజు మేము కడుపు గాలి ఈడ కూర్చుంటే కూడా కూర్చోకూడదు అన్న దానికి ఎందుకు అదొచ్చి మాకు సమాధానంగా చెప్పేసి టెంట్ ఎత్తించండి, లేదా మాకు రిటర్న్గా ఇవ్వండి, మిమ్మల్ని తీసేస్తానమ్మని. అది లేదు. ఏది అడిగినా మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని పోవడం కాదు. ఫస్ట్ మాకు విధుల్లోకి తీసుకోవాలా, మా జీతాలు మాకు ఇవ్వాలా. మాకు 7 సంవత్సరాలుగా సంతకాలు పెట్టి 7 నెలలుగా సంతకాలు తీసుకోలేదు. ఆ సంతకాలు మొత్తం మాకు ఇస్తే సరిపోయి, లేకపోతే మేము గేట్లు వేసే కూడా సిద్ధంగా ఉన్నాం. మానసిక వికలాంగుల కోసం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ పనిచేస్తుందని ఫాదర్ జాన్ శామ్యూల్ తెలిపారు. నేడు ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఆవరణలో మానసిక వికలాంగులతో కలిసి మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని క్రిస్మస్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకి దోస్తులు బహుమతులు అందజేశారు. అందరినీ కూడా గొప్ప మనసు కలిగినటువంటి వారు ఇద్దరు కూడా ప్రశ్నించేటటువంటి మనుషులు కాదు. వాళ్ళకి ఏమైనా మరి ఒకసారి మనోపూర్వకంగాను మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయ్య గారు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు చేయందించాలి, నేను చేయందించాలి, మనం ఇద్దరము చెయ్యి కలిపితేనే ముందుకు తెచ్చి పెట్టాను. ఎవరికైతే లేదో వాళ్ళు వేసుకోండి, నన్ను అడగండి, నేను ఇస్తాను. మీ దగ్గర కూడా ఉంటుంది, మీకు చెప్పాల్సిన పని ఏం లేదు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ అధ్యక్ష మండలములో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగుల సంస్థ బెతెస్తా రీసోర్స్ సెంటర్ ఫర్ ద డిజేబుల్డ్ ఈరోజు ముఖ్యంగా క్రిస్మస్ పండుగ జరుపుకొనుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశము ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ప్రాజెక్టు కోఆర్డినేటర్ మిస్టర్ జేఈ భక్తవత్సలమ గారు, కరెస్పాండెంట్ గారైనటువంటి డాక్టర్ బి వెస్లీ గారి యొక్క అధ్యక్షతన పేరెంట్స్, పిల్లలము, మేమందరం కూడా క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి మాకు ఈ అవకాశము దొరికినది. ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటి అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. మొట్టమొదటిగా మనము పిల్లలను గమనించుట, గుర్తించుట, వికలత్వము కలిగినటువంటి వారిని, దివ్యాంగులను, చిన్న పిల్లలను గమనించుట. మొక్కై వంగనేది మ్రానై వంగదు అనేటటువంటి సామెతను మేము ఆధారం చేసుకొని చిన్నప్పుడే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేటటువంటి మాటను బేస్ చేసుకొని మేము ముందుగానే ఈ యొక్క పిల్లలను మేము గుర్తించుట జరుగుతున్నది. ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ను ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క బెతెస్తా రీసెర్చ్ సెంటర్లో విషయం ఏమిటంటే కమ్యూనిటీలో 15 కిలోమీటర్ల కిలోమీటర్ల వ్యత్యాసములో మేమందరము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామములను దర్శించుట, అక్కడ అంగన్వాడీ టీచర్లను దర్శించుట, లోకల్ టీచర్స్ను దర్శించుట, వారి యొక్క మరి సహాయ సహకారం చేత మరి పిల్లలను మేము కనుగొనట జరుగుతున్నది. అది ఎర్లీ ఐడెంటిఫై చిన్న పిల్లలు వాళ్ళందరూ కనుక్కొని వారిని మొట్టమొదటిగా మెడికల్ టెస్ట్ జరిపించడం జరుగుతున్నది. మరి మల్టీ డిసిప్లిన్ టీం ద్వారా ఈ యొక్క కార్యక్రమము జరుగుతున్నది. వారిని కనుగొని వారికి ఉన్నటువంటి వికలత్వాన్ని కనుగొని ఎందుకు ఇది వచ్చినది, ఏ రీతిగా వచ్చినది, దీన్ని నివారించాలంటే ఏమి చేయాలి అనేటటువంటి దాన్ని మేము బేస్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారం చేత మరి ఈ యొక్క సంస్థను నడిపించడం జరుగుతున్నది. మరి అవసరమైనటువంటి వారికి మేము అప్లయన్సెస్ ఇచ్చుట, సర్జరీస్ చేయుట, సర్జరీ అయిన తర్వాత అప్లయన్సెస్, మరి వీల్ చైర్స్, క్యాలిపర్స్, మరి వివిధ రకములుగా హియరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా మేము ఇచ్చుట జరుగుతున్నది. మరి గవర్నమెంట్ సహాయం కూడా మేము తీసుకుంటున్నాం. మరి మాకు చర్చి ద్వారా మాకు సహాయం జరుగుతున్నది. ఈ యొక్క సహాయాన్ని మేము నిస్వార్థముగా ఈ యొక్క పిల్లలకు సేవ చేస్తున్నాం.
రెండవ విషయం ఏమిటి అంటే వీరిని ఇంట్లోనే ఉంటున్నారు. మా కమ్యూనిటీ బేస్డ్ ఎడ్యుకేటర్స్ వారి ఇండ్లకే వెళ్ళి వారికి సేవ చేయుట, తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు వారి సొంతంగా వాళ్ళే పనులు చేసుకునేటట్లు చేయుట మేము ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మేము చేయటము జరుగుతున్నది. ఆ తదుపరి వారిని స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ మేము కనుక్కొని దాంట్లో వారిని డెవలప్ చేయటం జరుగుతున్నది. అంటే రోజు దినచర్య బెడ్షీట్ మరుచుకొనుట, మొగము గడుగుట, స్నానం చేయుట ఇవి వస్తే చాలు అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో వారికంతా సేవ చేయుట జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా డెవలప్ అవుతున్నారు. టీఆర్సీ అనగా ట్రాన్సిషనల్ రీసెర్చ్ సెంటర్లో వారికి ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చుట కూడా జరుగుతున్నది. ఈ యొక్క గొప్ప సేవను చేయుటకు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మేము చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం. చేస్తున్నటువంటి సహాయము ఇక్కడ బెంగళూరు, జర్మనీ తరగతి కూడా మాకు సాయం చేస్తున్నారు. లోకల్ పీపుల్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. వారి సహాయ సహకారం చేత, అధికారుల యొక్క కోఆపరేషన్ చేత మేము ముందుకు కొనసాగిపోతున్న పిల్లలకు సేవ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలి. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి పిలుపు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డీఎస్పీ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాని ఎగురవేస్తా మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ ప్రకటన. మదనపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షునిగా మోడం సిద్దప్ప ఏకగ్రీవ ఎన్నిక. కవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.